ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇట్లాంటివన్నీ కూడా అమెరికా బేస్డ్గా ఆపరేట్ చేసేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అమెరికన్ చట్టాల ప్రకారమే నడుస్తుంటే ఆ అమెరికన్ చట్టాలకి ప్రపంచంలో ఉన్న అనేక దేశాల చట్టాలకి తేడా ఉంది. మన దేశంలో జరిగేటటువంటి ఈ సంస్థలని అడ్డం పెట్టుకుని చేసే తప్పుల విషయంలో మనం యాక్షన్ తీసుకోవడానికి ఎదువరకు అవకాశం ఉండేది కాదు. కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి మేమే చట్టం, మా చట్ట ప్రకారం మీరు నడవాల్సింది ఇక్కడ, లేకపోతే అంటే మేము అడిగినప్పుడు ఎవరి డీటెయిల్స్ కావాలంటే వాళ్ళది ఇవ్వాలి, అలాగే మీరు సాక్ష్యాలు చెప్పాలంటే చెప్పాలి, మేము చెప్పనంటే కుదరదు, మేము అమెరికా వాళ్ళం అంటే కుదరదని తేల్చి చెప్తే దాని మీద హైకోర్టులో, సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే ఏ కోర్టు అయినా సరే నువ్వు భారతీయ చట్టాల ప్రకారం పనిచేయాల్సిందని వార్నింగ్ ఇచ్చాక ఇక్కడ దారికి వచ్చారు. కానీ అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్ ఏదైతే ఉందో, ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్గా మారింది, ఆ ఎక్స్ ఒక పవర్ సెంటర్ కిందన వాడుతున్నారు. కిందసారి ట్రంప్ ఉందించడానికి గతంలో ట్రంప్ వ్యతిరేక గ్రూప్, బైడెన్ గ్రూపు ఎక్స్, ఫేస్బుక్ ఇట్లాంటి వాటిని మేనేజ్ చేస్తే ట్రంప్ వచ్చాక వాళ్ళని బెదిరిస్తున్నారు, అడావిడి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్స్ ట్రంప్ మిత్రుడైనటువంటి ఎలన్ మాస్క్ తీసుకున్న తర్వాతన రెజీమ్ చేంజ్ బ్యాచ్ ఈయన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈయన ప్రభుత్వాల్లో ఫ్రాన్స్లో ఎవడుండాలి, లేకపోతే కనుక బ్రిటన్లో ఎవడుండాలని చెప్పడం ప్రారంభించాడు. వీళ్ళ జోష్యాల ప్రకారం వీళ్ళ ఆల్గారిథమ్స్ నడుస్తున్నాయి. దీంతో వీళ్ళ మీద ఆగ్రహం పెరుగుతోంది ఎవరైతే కమ్యూనిస్ట్ దేశాలకి. తాజాగా ఎక్స్ మీదన కమ్యూనిస్ట్ నాయకుడైనటువంటి కీర్ స్టార్మర్ ప్రభుత్వం, లేబర్ పార్టీ కదా, వేటు వేయపోతుందన్నటువంటి ప్రకటన నేపథ్యంలో దాని మీద ఎక్స్ని కనుక బ్యాన్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అంటూ అమెరికా హెచ్చరించింది. అన్నా పులినావాలోన ఎవరైతే అమెరికా ప్రతినిధి, ఈ మేరకు ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు, అప్పుడు బ్రిటన్ మీదనే ఆంక్షలు పెట్టాల్సి వస్తుంది అన్నటువంటి హెచ్చరిక జారీ చేసింది అమెరికా తరఫున.